1899 భావానంద స్వామి వారి సమాధి అక్కడ. ఆగండి, సైలెంట్. భావానంద స్వామి వారు జన్మించి అంటే వారి పూర్వాశ్రమ నామధేయం నారాయణ బాబా, సత్యనారాయణ అని వారి పూర్వాశ్రమం. వారి జన్మస్థలం వర్గల్. వారి తండ్రి శంభుదేవుడు, రత్నమాంబ అని వారి తల్లిదండ్రులు. వారి జన్మస్థలం కూడా వర్గలే. అయితే వారు సంతానం లేకపోతే తపస్సు జపము పూజ కార్యక్రమాల శంభుదేవుని దగ్గర చేస్తుంటుంటే అకాలంలో ఒక మామిడి చెట్టుకు మామిడి పండు దొరకడం, అదే భగవత్ ప్రసాదంగా వాళ్ళు తీసుకుంటే నారాయణాంశ సంభూతుడిగా సత్యనారాయణ అని వారు జన్మించిండ్రు. 1899 ఆశ్వీజ శుద్ధ బహుళ పాడియవి వారు జన్మించింది. అయితే అక్కడ ఒక 2 సంవత్సరాలు ఉన్నారు వారు. ఈ పౌరోహితం, వారి తండ్రికి పౌరోహితం. అయితే మరకుకులో వారికి ఇంత జాగా భూమి అవి ఉంటుండే. 2 సంవత్సరాల తర్వాత మరకుకు వచ్చిండ్రు. మరకుకు వచ్చినాక అక్కడ ఒక 25 సంవత్సరాలు ఉన్నారు. నారాయణ బాబా వారు చిన్నప్పటి నుంచి నారాయణాంశ సంభూతులు కనుక ఎప్పుడు నిరంతరం భగవన్నామము, పూజ కార్యక్రమాలు, ఉపన్యాసాలు చెప్పడం, చక్రి భజనలని స్వామివారు ఆ భజన రచించి, గురు భజన, కృష్ణ భజన, రాధాకృష్ణ భజన అని ఇట్లా భజనలన్నీ ఆ ఫ్యాన్ వేయడం అక్కడ ఫ్యాన్ ఒకటి పైన అక్కడ ఉన్నది నేనేసాను. భక్తులందరూ వస్తే వాళ్ళ అందరూ కలిసి చక్రి భజన అని మీకు కూడా పరిచయం ఉంటుంది. రౌండ్ షేప్లో తిరగడం ఇప్పుడు సుల్తానకోట కూడా ఇప్పటికీ జరుగుతున్నది. ఆ విధంగా భజనలు చేస్తూ నిరంతరం ఉపన్యాసాలు, తపశక్తి ఇంకోంటే కొంత ఒక వ్యక్తి అనుకున్నారు. ఈ రాత్రి పూట ఆడవాళ్ళు భక్తులు అందరూ వచ్చి ఇక వాడికి భజన కార్యక్రమాలు చేస్తుంటే టైం అనేది ఉండకు. 9 అయిందా, 10 అయిందా, 11 అయిందా వారికి తెలియకు. ఆ భజన సంతోషము, ఆ భక్తి సాంప్రదాయంలో వాళ్ళకు మైమరిచి 12 దాకా కూడా చేస్తుండేది అన్నట్టు. ఆ విధంగా చేస్తుంటుంటే వాళ్ళ ఊరి పటేల్ అంటే అప్పుడు పోలీస్ పటేల్ అని ఆయన కొద్దిగా అధికారం బాగుంటుండే. ఆ విధంగా ఈ రాత్రిపూట భజనలు చేయడం ఏమిటి, ఈ ఉపన్యాసాలు ఇవంతా ఇక్కడ బంద్ చేయాలి అని చెప్పింది. పిల్లవారు కూడా అట్లే జరిగింది. మళ్ళా వచ్చి మళ్ళా చెప్పడం జరిగింది. అయితే స్వామివారికి ఒక మానసికమైన ఖేదం కలిగింది. ఏమిటి అంటే భజన వద్దన్నటువంటి ఊళ్ళో నేను ఉండాలి. ఇది ఎక్కడన్నా బృందావనం పోదామనేటువంటి ఆలోచన ఉండేవారికి. అయితే అన్న వ్యక్తి ఒక్కడే కావచ్చు కానీ ఊరు మొత్తం స్వామి మీరు మా దగ్గర నుంచి పోతే మాకు అరిష్టము, మా ఊరు వదిలిపెట్టిపోవద్దని అందరూ ప్రాధాయపడితే, మరి మీకు ఎక్కడైనా ఈ ప్రాంతంలో మీకు ఏ జాగా నచ్చితే ఆ జాగా అక్కడికి తీసుకుపోయి మేము జాగా కొనిస్తాము అంటే స్వామివారు తెల్లవారి ఇటు దక్షిణ భాగం మరకుకు నుంచి ఇటు 5 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చింది. ఈ స్థలాన్ని చూసి స్వామివారు నచ్చింది. అప్పుడే ఒక పటేలాతంది ఈ స్థలం ఉంది ఇచ్చిండు. తర్వాత వచ్చినప్పుడు ఏముంటుంది, ఇక్కడ పెద్ద అడవి ప్రాంతం, గుడిసెలు చొక్క కట్టెలతోటి గుడిసెలు వేసుకొని ఇంతగానో అక్కడ నివసించారు. తర్వాత భక్తులంతా రావడము, స్వామివారి దర్శనం